ఫణీంద్ర నార్శెట్టి గారు. 'మధురం' అని చెప్పి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసిన ఈ దర్శకుడు చాలా కళాత్మకమైనటువంటి దర్శకుడు. ఈయన 'మను' అని చెప్పి క్రౌడ్ ఫండింగ్‌తో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసి రిలీజ్ చేశారు. అది అంత అనుకున్నంతగా మంచిగా ఆడలేదు. కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ 8 వసంతాలు అని చెప్పి ఒక మూవీతో వచ్చారు. ఈ సినిమా కంటెంట్ కన్నా డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి 2 అతి స్టేట్మెంట్‌ల వల్ల బాగా పాపులర్ అయ్యింది. వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు. ఒక సినిమాని సినిమాగానే చూడాలి. నేను సినిమా చూసాను. ఇది ఒక మంచి కళాత్మకమైనటువంటి సినిమా. చాలా చాలా ఆర్టిస్టిక్‌గా ఉంటుంది సినిమా అంతా. వింటేజ్ కార్సు, గులాబీ పువ్వులు, వర్షము, మంచు, లొకేషన్సు, విజువల్సు, ఫ్రేమ్సు, డ్రెస్సులు, ఈవెన్ మాటలు కూడా చాలా చాలా ఆర్టిస్టిక్‌గా కళాత్మకంగా ఉంటాయి. ఇలాంటి సినిమాని తీయడం అంత ఈజీ కాదు. డైరెక్టర్‌కి ఎంతో తపన, చాలా టాలెంట్ ఉంటేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చినటువంటి కొన్ని విషయాల గురించి చెప్తాను. మొదటిది విజువల్స్. విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా అద్భుతంగా, కళాత్మకంగా, అంటే ఒక డైరెక్టర్‌కి విజువల్స్ మీద ఎంత పట్టు, గ్రిప్ ఉందన్నది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక పెయింటింగ్‌లా ఉన్నాయి. ఎస్పెషల్లీ గులాబీ పువ్వుల్ని చూపించిన ప్రతిసారి కూడా నా మనస్సుకి హత్తుకున్నాయి ఆ ఫ్రేమ్స్. సింప్లీ సూపర్బ్! సూపర్బ్ విజువల్స్. తర్వాత ఆడవాళ్ళ యొక్క అందం గురించి దర్శకుడు చాలా చక్కగా తన మాటలతో వివరించాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంత అద్భుతంగా ఆడవాళ్ళ అందాన్ని వర్ణించడం బెస్ట్‌గా అనిపించింది నాకైతే. తర్వాత ఇంకో ప్లస్ పాయింట్ ఈ సినిమాకి కాస్టింగ్. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఆ ఒక్క వ్యక్తి తప్పిస్తే సినిమాలో ప్రతి ఒక్క పాత్ర కూడా పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. అద్భుతమైన నటనని కనబరిచారండి. ఎస్పెషల్లీ హీరోయిన్ అవంతిక గారైతే ఈ పాత్ర కోసమే ఆవిడ పుట్టారేమో అన్నంత అద్భుతంగా పండించారు. ఆవిడ ఈవిని కాకుండా మనం చాలా సార్లు చెప్తుంటాం. ఈ పాత్రలో ఇతన్ని తప్ప లేకపోతే ఈమెను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము అనేది. పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. అద్భుతమైన నటన. ఈవెన్ ఫస్ట్‌లో నటించిన హీరో గానీ, ఫ్రెండ్ క్యారెక్టర్ గానీ, ఫ్రెండ్‌షిప్ క్యారెక్టర్ గానీ, మదర్ క్యారెక్టర్స్ గానీ, లేకపోతే బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ గానీ, గురువు క్యారెక్టర్ గానీ, అందరూ బెస్ట్ అంటే బెస్ట్‌గా యాప్ట్ అయ్యారు. ఒక్కరు తప్ప. ఈ సినిమాలో డీటెయిలింగ్స్ గురించి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాడు దర్శకుడు. చాలా బావుంటాయి డీటెయిలింగ్స్. ఆ డీటెయిలింగ్స్ ద్వారా డాట్స్‌ని కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా అత్యద్భుతంగా అనిపించింది నాకు. సంవత్సరానికి అనుగుణంగా మొబైల్ ఫోన్స్‌ని యూజ్ చేసిన విధానం గానీ, మీకు ఇది చిన్న విషయమే గానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, హీరోయిన్‌ని ఫ్రెండ్ క్యారెక్టర్‌ని చేసిన వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు అతని కన్నీళ్ళు ఇలా వేళ్ళ మధ్య నుంచి కారుతూ ఉంటాయి. అంటే అది ఎంత ఆర్టిస్టిక్‌గాను లేకపోతే ఎంత డీటెయిలింగ్‌గా అనిపించిందంటే నాకు చాలా చక్కగా అనిపించింది. ఈ సినిమాలో చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ మాటలు, డైలాగ్స్. ఎంత అద్భుతంగా ఉన్నాయండి డైలాగులు. ఈ మధ్య కాలంలో నేను ఇంత మంచి డైలాగ్స్ ఏ సినిమాలోనూ వినలేదు. కవితాత్మకంగా ఉన్నాయి. ఏదో ఒక కవిత్వం వింటున్నానేమో అన్న భావన కలిగింది నాకు. ప్రతీదీ కూడా అంటే మంచి డైలాగ్స్. అంటే ఇంత మంచి రచయిత ఫణీంద్ర నార్శెట్టి గారిలో ఉన్నారని నాకైతే తెలీదు. 'మధురం' షార్ట్ ఫిల్మ్ చూసాను గానీ నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు. కానీ ఈ సినిమాలో మాటలు, డైలాగ్స్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఆ మాటల్లో ఉన్న డెప్త్, ఆ బాధ మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని మనం చెంపదెబ్బ కన్నా మాట దెబ్బ గట్టిగా తగులుతుంది అంటారు. అంటే ఒక భావాన్ని ఖచ్చితత్వంగా, కరెక్ట్‌గా చెప్పడానికి మాట చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని దర్శకుడు చక్కగా ఒక మాట ఎక్కువ కాకుండా, ఒక మాట తక్కువ కాకుండా కరెక్ట్‌గా వాడుకున్నాడే అనే భావన నాకు కలిగింది. తర్వాత పెద్ద ప్లస్ పాయింటు మ్యూజిక్. మ్యూజిక్ ఉంటుందండి సినిమాలో అద్భుతం అనమాట. పాటలు గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే మ్యూజిక్ డైరెక్టరు అద్భుతం. అసలు అద్భుతంగా అనిపించింది నాకు. అంటే ఈ సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్‌గా సెట్ అయింది మ్యూజిక్. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఖచ్చితంగా తీసుకెళ్ళింది. డైరెక్టర్ యొక్క టేస్ట్ కనబడుతుంది మనకు మ్యూజిక్‌లో. బిగ్ ప్లస్ అనమాట మ్యూజిక్ అయితే మాత్రం. ఇలాంటి ఒక కవితాత్మకమైనటువంటి సినిమా తీయడానికి, దట్టు ఒక ఫ్లాప్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. డైరెక్టర్ ఎంతైనా అద్భుతంగా అనుకోవచ్చు. ఇంత అద్భుతంగా, ఇంత ఫ్రీడమ్ ఇచ్చి తను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి ఇంత సహకరించినటువంటి మైత్రి మూవీ మేకర్స్ మీరు లవ్ అండి. బెస్ట్. మీరు చాలా గౌరవం పెరిగింది మీ మీద నాకైతే. ఇంకా ఈ సినిమాకే హైలైట్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే అది హీరోయిన్. హీరోయిన్ కాదు, హీరోయిన్ యొక్క క్యారెక్టర్. శుద్ధి అయోధ్య పేరు. అంటే ఎంత అద్భుతంగా అవంతిక గారు ఈ పాత్రని పోషించారంటే, ఆ క్యారెక్టర్‌లో ఎంత బలం ఉంటుందంటే, ఎంత ఇండిపెండెంట్ వుమెన్ అంటే, తన గురువుగారు చనిపోతే నువ్వు శ్మశానంలోకి రాకూడదమ్మా అని చెప్తే,
నేను వెళ్తానని బలవంత పెడుతుంటే అక్కడ ఉన్న వ్యక్తి అంటాడు, "నువ్వు గుండు గీయించుకోవాల్సి వస్తుంది. గుండు గీయించుకున్న వ్యక్తే చితి అంటించాలని" చెప్తే ఆవిడ ఏమీ ఆలోచించకుండా "నీ గుండు గీయించుకుంటానని" చెప్పి నీళ్లు పోసుకొని అక్కడ కూర్చుని పెడుతుంటే ఎంత గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకు. అంటే దర్శకుడు ఎంత గొప్పగా రాశాడు ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని. అంటే బెస్ట్ క్యారెక్టర్ అండి. మనం ఒక 10 ఏళ్ల ముందు గానీ, 10 ఏళ్ల తర్వాత గానీ ఇంత గొప్ప క్యారెక్టరు ఎస్పెషల్లీ హీరోయిన్. అంటే హీరోయిన్ కాదు, ఈ సినిమాకి ఆమెనే హీరోయిన్. ఆమె హీరో. అద్భుతంగా రాశాడండి డైరెక్టర్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ క్యారెక్టర్ అనేది. చాలా ఎన్నో గొప్ప విషయాలుంటాయి ఆ క్యారెక్టర్‌లో. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఇంత హృద్యమైనటువంటి కళాత్మకంగా, ఆర్టిస్టిక్‌గా ఇలాంటి ఒక గొప్ప సినిమా అంటే నేను గొప్ప సినిమా అనే పేరు వాడుతున్నాను. ఇంత సినిమా తీయాలి అంటే గనక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎంత సాలిడ్‌గా ఉండాలో నాకు అర్థమవుతుంది. వారి ఎంత అద్భుతమైన వర్క్‌ను కనబరిచారో మీకు సినిమా లవర్ అయితే గనక మీరు సినిమాని ఆస్వాదించగలిగే అంటే కొంచెం బోరింగ్‌ని తట్టుకొని ఆస్వాదించగలిగే శక్తి ఉంటే గనక మీరు ప్రతి ఒక్క టెక్నికల్ యాస్పెక్ట్‌ని కూడా మీరు ఆస్వాదించగలుగుతారు ఈ సినిమా ద్వారా. ఇంకా ఫైనల్లీ దర్శకుడు గురించి చాలా చాలా గొప్పగా చెప్పుకోవాలండి. ఎందుకంటే నేను ఈ సినిమా చూడడానికి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ 2 డేస్ బ్యాకే రిలీజ్ అయ్యింది కానీ నేను మిగతా సినిమాలకెళ్ళాను గానీ ఈ సినిమా నాకెందుకో బోర్ కొడుతుంది. నేను థియేటర్‌కి వెళ్ళి కూడా ఏలియో అని వేరే సినిమాకెళ్దాము, ఈ సినిమా చూడలేమేమో, మనకి బోర్ కొట్టేస్తుందేమో అన్న భావన కలిగింది. కాదు మనం చూడాలి. మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారని వెళ్ళినందుకు ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. నాకు చాలా చాలా వర్త్ అనిపించింది సినిమా అయితే మాత్రం. దర్శకుడి యొక్క ప్రతిభ ప్రతి ఫ్రేమ్‌లో కనబడుతుంది మనకి. ప్రతి క్యారెక్టర్‌లో కనబడుతుంది. ప్రతి విజువల్‌లో కనిపిస్తుంది. ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభనైతే దర్శకుడు కనబరిచాడు. ఈ సినిమాకి ఇంత అద్భుతమైనటువంటి కాస్టింగ్ గానీ, ఇంత అద్భుతమైన సినిమా గానీ, ఇంత అద్భుతమైన విజువల్స్ కానీ వచ్చాయంటే అది కేవలం దర్శకుడి వల్లనే నేను నమ్ముతున్నాను. ఈ సినిమాయే దర్శకుడే ఈ సినిమా. ఈ సినిమా గొప్ప సినిమానే కాకుండా కమర్షియల్‌గా కూడా ఒక గొప్ప వైబుల్ సినిమా అయ్యేది. కానీ చిన్న చిన్న తప్పులు చేశారు దర్శకుడు. ఆ చిన్న చిన్న తప్పులేంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నేను ఇందాకడ చెప్పాను కాస్టింగ్‌లో ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతంగా పండారు ఈ సినిమాకి అని చెప్పాను కదా! ఆ ఒక్కరు ఎవరంటే రవితేజ, దుగ్గిరాల అని చెప్పి 'మధురం' షార్ట్ ఫిల్మ్‌లో ఆయనే మెయిన్ లీడ్‌గా చేశారు. ఆయన ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ నా దృష్టిలో అయితే. ఆయన స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఇరిటేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఆయన హెయిర్ స్టైల్ గానీ, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆయన యాక్టింగ్ గానీ ఏమీ బాలేదసలు. నాకు ఎందుకని ఇన్ని పెట్టారసలు ఈ కాస్టింగ్‌కి అనిపించింది. అంటే మేబీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరూ ట్రావెల్ అవుతుండడం వల్ల ఆయన్ని పెట్టుండొచ్చు. ఎప్పుడైనా సరే దర్శకుడు రాగద్వేషాలకి పోకుండా తన సినిమాకి ఏది కావాలో దాన్ని ఎంపిక చేసుకుంటే అద్భుతమైన సినిమాలొస్తాయి. కానీ మనవాడు కదా! మనతో ట్రావెల్ అవుతున్నాడు కదా! మనవాడని చెప్పేసి సినిమా పెట్టుకుంటే ఇలాగే అవుతాయి. ఫస్ట్ హాఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో, క్యారెక్టర్లు గానీ, పెర్ఫార్మెన్స్‌లు గానీ ఎంత అద్భుతంగా ఉంటాయో, సెకండ్ హాఫ్‌లో అంత వీక్ అయిపోతుంది. ఈవెన్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా వీక్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఆమె ఎంత ఇండిపెండెంట్‌గా ప్రదర్శించబడుతుందో, సెకండ్ హాఫ్‌లో అంత లోగా కనిపిస్తుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా. దానికి ఏకైక కారణం పెద్దగా పర్ఫార్మర్ కానటువంటి ఇతన్ని హీరోగా పెట్టుకోవడం వల్ల ఇంత పెద్ద మైనస్ అయ్యిందన్నది నా పెద్ద కంప్లెయింట్ నాకు. ఈ ఒక్క చిన్న తప్పు వల్ల గొప్ప సినిమా కాస్త పెద్దగా కమర్షియల్ సినిమా అవ్వాల్సింది కాస్త కూడా మేబీ ఇలా మిగిలిపోతుందేమో. ఇది ఇప్పుడు కమర్షియల్ సక్సెస్ కాదని నేను నమ్ముతున్నాను. కమర్షియల్ సక్సెస్ పక్కన పెట్టేసిన గొప్ప సినిమా అవుదును. అది కాకుండా పోవడానికి ఇతనే రవితేజ దుగ్గిరాల. అతను సంజయ్ అని చెప్పి ఒక రచయిత పాత్ర పోషించాడు. కంప్లీట్ అసలు పర్ఫార్మెన్సే బాలేదు. అసలు అతని స్క్రీన్ ప్రెజెన్సే నాకు నచ్చలేదు ఈ సినిమాలో. మళ్ళీ అది ఇంకో మైనస్, ఫస్ట్ హాఫ్‌లో రాసుకున్నంత రైటింగ్ సెకండ్ హాఫ్‌లో రాసుకోలేదు. అంటే కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్‌ని చాలా గొప్పగా చూపిస్తారు. ఆమె క్యారెక్టర్‌ని గానీ, ఆమె యొక్క ఎబిలిటీస్ గానీ, గుండె నిబ్బరం గానీ చాలా గొప్పగా చూపిస్తారు. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఒక నార్మల్ అమ్మాయిలా చూపిస్తారు. అంటే 1 ఆర్ 2 సీన్స్ లైక్ గురువుగారితో బ్లాక్ బెల్ట్ గురించి నేర్చుకునే సన్నివేశాలు తప్పిస్తే మిగతా చాలా చాలా సన్నివేశాలన్నీ తర్వాత నుంచి చాలా డల్ అయిపోతుంటాయి. సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ మైనస్ నాకైతే. చాలా మైనస్. ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా డౌన్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్‌లో గొప్పగా చూపించిన హీరోయిన్ క్యారెక్టర్‌ని సెకండ్ హాఫ్‌లో కంటిన్యూ చేయకపోవడం అనేది కూడా చాలా పెద్ద మైనస్ ఈ సినిమాలో. ఆ తర్వాత నాకు ఇది పెద్ద కంప్లెయింట్ కాదు గానీ కొంత మైనస్ అవుతుందేమో అనిపించినటువంటి సినిమా ఏంటంటే, ఇది రిచ్ పీపుల్ అండ్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ కోసం తీసిన సినిమాలా ఉంటుంది.
అంటే మాలాంటి పేదోళ్ళు తెలుగు మీడియం పీపుల్ గురించి అర్థం కాదేమో అన్నట్టు. అంటే టూ మచ్ రిచ్‌నెస్ ఉంటది. అంటే ఈ సినిమాలో పేదోడు కూడా అబోవ్ మిడిల్ క్లాస్ పర్సన్‌లా కనపడతాడు మనకి. అతని డ్రెస్సింగ్ స్టైల్ గాని, అది గాని, ఫ్రేమ్స్ గాని, అన్ని విజువల్స్ గాని, దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్ పీపుల్ ఈ సినిమాకి పెద్దగా కనెక్ట్ కారేమో అన్నది నా అభిప్రాయం. అభిప్రాయం కాదు, ఖచ్చితంగా అది సినిమాకి మైనస్సే అవుతుంది. నాకు ఈ సినిమాలో ఇంకో పెద్ద మైనస్‌గా అనిపించింది ఏంటంటే, ప్రేమను ఫీల్ అవ్వలేకపోతున్నామేమో ఒక్కొక్కసారి అన్న భావన కలిగింది. అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఎమోషన్‌ని నేను ఫీల్ అవ్వాలి. ఆ ప్రేమని నేను ఫీల్ అవ్వాలి. అప్పుడే సినిమా వర్కౌట్ అవుతుంది. కానీ ఎక్కడో డిస్కనెక్టింగ్‌గా ఉందేమో అనిపించిన భావన కలిగింది నాకు. అంటే అద్భుతంగా ఉంది. యాస్ ఎ డైరెక్టర్‌గా, ఒక డైరెక్టర్ యాస్పిరెంట్‌గా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను డైరెక్టర్‌ని. బట్ నాకనిపించింది ఏంటంటే, స్క్రీన్ మీద కనబడుతున్న ప్రేమ అనే ఎమోషన్‌ని యాస్ ఎ ఆడియన్‌గా నేను అంతగా ఫీల్ అవ్వకుండా డిస్కనెక్ట్ అయిపోతున్నానేమో ఎప్పటికెప్పటికి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో అనే భావన నాకు చాలా ఎక్కువ కలిగింది. తర్వాత నాకు ఇది మైనస్ కాదు, బిగ్గెస్ట్ కంప్లెయింట్ కింద అనిపించింది ఏంటంటే, లాజిక్స్‌ని కంప్లీట్‌గా వదిలేసాడు డైరెక్టర్. అంటే ఇంత ఇంటెలిజెంట్ డైరెక్టరు, ఇంత బ్రెయిన్ పెట్టి కథని రాసే డైరెక్టర్ కూడా ఇలా లాజిక్స్‌ని గాలికి వదిలేస్తే ఎలాగండి? కాబట్టి ఇది మైనస్ కాదు, బిగ్గెస్ట్ కంప్లెయింటే నాకు. దీనివల్ల ప్రాబ్లమ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఇలా మాత్రం చేయకూడదనేది నేను 100% చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్‌లో హీరోయిన్‌తో కాశీలో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్‌లో చాలా తీశారు ఫైట్ కొరియోగ్రఫీ అది కూడా చాలా బావుంటుంది. బట్ అక్కడ హీరోయిన్ దాదాపుగా చాలా మందిని చంపేస్తుంది. ఒక 10, 15 మందిని లిటరల్‌గా ఒక ఆది పరాశక్తిలాగా చంపేస్తుంది. చంపేయడం వరకు నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఆఫ్టర్ మ్యాథ్ చూపించాలి కదా! 10 మంది చచ్చిపోయారంటే ఖచ్చితంగా కేస్ అవుతుంది. పోలీసులొస్తారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా లాజికల్‌గా మనకి చాలా ఆలోచనలొస్తాయి. నాలాంటి వాడికి ఖచ్చితంగా వస్తాయి. దానికంటూ ఒక ఆన్సర్ ఉండాలి కదా! ఏమి ఉండదు. కట్ అయిపోతుంది అక్కడితో. ఫణీంద్ర నార్శెట్టి గారు లాంటి డైరెక్టర్ కూడా అంత లాజిక్స్‌ని గాలికి వదిలేస్తారంటే మేబీ అది చాలా పెద్ద కంప్లెయింట్. 2 లుక్స్ విషయంలో కూడా డైరెక్టర్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడేమో అని భావన కలిగింది. అంటే ఫస్ట్ హాఫ్‌లో జరిగే లవ్ స్టోరీ 17 ఏళ్ళు, 19 ఏళ్ల అబ్బాయి, 17 ఏళ్ల అమ్మాయి, 19 సంవత్సరాల అబ్బాయి వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది. అంటే 17 ఏళ్ల అమ్మాయిగా అమ్మాయి కనిపించలేదు. 19 సంవత్సరాల అబ్బాయిగా ఆ అబ్బాయి కనిపించలేదు. ఇద్దరు కూడా అబోవ్ 25 ఇయర్స్‌లా కనిపిస్తారు. వాళ్ళిద్దరే కాదు, పక్కనుండే ఫ్రెండ్స్ గాని వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ లాగే కనిపించారు. ఆ లుక్స్ విషయంలో కూడా డైరెక్టర్ పెద్దగా శ్రద్ధ తీసుకోలేదో, లేకపోతే అవసరం లేదో అనుకున్నాడేమో అన్న భావన కలిగింది. ఇంకా లవ్ స్టోరీ విషయంలో కూడా వాళ్ళిద్దరూ చిన్న పిల్లలే. 17 సంవత్సరాలంటే పెద్ద మెచ్యూరిటీ కూడా ఏమీ ఉండదు. వాళ్ళు తిట్టుకోవడం గానీ, పెద్ద ఎబిలిటీస్ కూడా లేకపోతే మెచ్యూరిటీ ఉండదు. కానీ దర్శకుడు ఏదో ఒక 30 సంవత్సరాల అమ్మాయి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా పెట్టాడు. అంత మెచ్యూరిటీగా వాళ్ళు ఆలోచిస్తారా? ఆ మెచ్యూర్ లవ్ స్టోరీ ఉంటుందా వాళ్ళిద్దరి మధ్యన? అనేది కూడా నాకు డౌటే. నేనెందుకు చెప్తున్నానంటే, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా మెచ్యూర్‌గా ఉంటాయి. కన్వర్జేషన్స్ గానీ, అవి గానీ, ఏదో ఒక 25 ఇయర్స్ ప్లస్ పిల్లలు అబ్బాయి గానీ, అమ్మాయి గానీ మాట్లాడుకుంటే కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో, వీళ్ళ కన్వర్జేషన్స్ అంత మెచ్యూర్‌గా ఉంటాయి. అది కొంచెం నాకు లాజిక్‌కి సెట్ అవ్వలేదేమో అనిపించింది. ఇంకా రెండోది, నేను లాజిక్ అని చెప్పను గానీ, నాకొక చిన్న కంప్లెయింట్ ఏంటంటే, ఆడవాళ్ళని గొప్పవాళ్ళుగా చూపించడం నేను ఒప్పుకుంటాను. బట్ ఆడవాళ్ళని గొప్పవాళ్ళుగా చూపించే స్థాయిలో మగవాళ్ళందరూ వీక్ అని చూపించాల్సిన అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హీరోయిన్ ఇంట్రడక్షన్‌కి దర్శకుడు ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. అదేంటంటే వాళ్ళ ప్రాక్టీస్ సెషన్‌లో ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హీరో వచ్చి వాళ్ళని ఛాలెంజ్ చేస్తాడు. వాళ్ళందరిని ఓడిస్తాడు. ఓడిస్తే అప్పుడు హీరోయిన్ వచ్చి హీరోని కూడా ఓడించాలి. అది సన్నివేశం. కానీ అక్కడ ఏం చేశాడు డైరెక్టరు, అక్కడున్న మగవాళ్ళందరూ ఎవ్వరూ కూడా హీరోని ఓడించలేకపోతారు. అది నాకు లాజికల్‌గా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అక్కడ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా సరే హీరోని ఓడించే వాళ్ళు ఉంటారు. ఓకే. అసలు ఎవ్వరూ మగాళ్ళే అసలు ఓడించలేకపోతున్నారు. ఒక అమ్మాయి వచ్చి ఓడించిందని పెట్టడం అనేది టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడేమో. ఎందుకంటే ఖచ్చితంగా మగవాళ్ళలో బలవంతులుంటారు. ఓడించగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అది టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడేమో ఆ క్యారెక్టర్ యొక్క బలం చూపించడం కోసం అని అనిపించింది. అది పెద్ద కంప్లెయింట్ కాదులే నా వరకు అయితే. ఇవి ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్‌లో ఆ ఒక్క క్యారెక్టర్ వల్ల సినిమా చాలా దెబ్బతిందేమో అన్న భావన కలిగింది కానీ, కంప్లీట్ హోల్ ఫిల్మ్‌గా తీస్తే నాకైతే సినిమా నచ్చింది. మంచి సినిమా. టేస్ట్ ఉన్నటువంటి దర్శకుడి యొక్క సినిమా. ఖచ్చితంగా చూడండి. మీరు బిగ్ స్క్రీన్‌లో చూడండి, మంచి స్క్రీన్‌లో చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది మీకైతే. దట్స్ ఇట్.
జై హింద్.